మిత్రమా, నువ్వు ఏడిపించి వదిలేయడం చాలా తేలిక. వాళ్ళు ఏడుస్తూ ఉంటారు, నువ్వు నవ్వుతూ ఉంటావు. నేను నవ్వుతూ ఉన్నా అని అనుకుంటున్నావేమో. ఒక బీజం వృక్షం అవ్వడానికి సమయం పట్టినట్లే నువ్వు ఏడిపించిన ఏడుపు నిన్ను కాల్చడం కూడా ప్రారంభం చేస్తుంది ఓ రోజున. అప్పుడు నిన్ను ఆదుకునే వాళ్ళు ఎవరూ ఉండరు మిత్రమా. నీకు నువ్వే అనుభవించవలసిందే. ఒక్క విషయాన్ని గుర్తుంచుకో మిత్రమా, నీ కష్టాల్ని, పేదరికాన్ని నీకు నువ్వు ఎదుర్కోవాలి, బయట వాళ్ళు కాదు. ఒడ్డున ఉన్నవాడు నౌక మునిగిపోకుండా చూసుకోండి. అంటే నౌక తన బరువుకి తాను మునిగిపోతుంది. నౌకలో ఉన్నవాడు నౌకలో ఉన్న బరువుని సముద్రంలో విసిరిపడేయాలి. విసిరిపడేస్తే నౌక పైకి తేలుతుంది. అలా నీకున్న పేదరికాన్ని, కష్టాల్ని మనోధైర్యంతో ఎదుర్కొని గెలవాలి నేస్తమా. ఎదుటివాడు ఎంత చెప్పినా వాడు ఒడ్డున ఉన్నవాడని మర్చిపోకు. సముద్రము నౌకలో ఉన్నది నువ్వని ఆ నిజాన్ని గుర్తుపెట్టుకునేస్తమా. కాస్త ఆలోచించు. రామభక్తుడైన హనుమంతుడు లంకాదహనం చేసినప్పుడే రావణుడు ఆలోచించవలసింది వచ్చేది రణం కాదు, మరణమని. హెచ్చరికలు ఎప్పటికైనా మన పతనం కోసమే వస్తాయనేస్తమా. వైరాగ్యమంటే ఒక మధురమైన భావన వ్యక్తీకరణ. జడలు విరబోసుకుని జపం చేయడమే కాదు, జనజీవన జగతిని జాగృతం చేయడం కూడా వైరాగ్యమే మిత్రమా. మన కన్నీటికి కారణమైన వారు ఎంతటి వారైనా మూల్యం చెల్లించకుండా ఎవ్వరూ తప్పించుకోలేరు. కాలం ఒకటి ఉంటుంది కదా, ఖరీదు కట్టి మరీ వసూలు చేస్తుంది, అస్సలు జాలి లేకుండా. ఒక విత్తనం భూమిని చీల్చుకుని మొక్కలా ఎదిగేటప్పుడు ఎలాంటి శబ్దము చేయదు. కానీ అదే వృక్షం భూమిపై కూలినప్పుడు పెద్ద శబ్దం చేస్తుంది. పతనంలో శబ్దం ఉంటుందేమో కానీ ఎదగడంలో మాత్రం నిశ్శబ్దంగా ఉండాలి మిత్రమా. ఇలా నేర్చుకోవడం ఎప్పుడూ మానుకోకు. ఎందుకంటే జీవితం ఎప్పుడూ ఏదో ఒకటి నేర్పిస్తూనే ఉంటుంది. దేని గురించి కూడా ఎక్కువగా ఆలోచించుకో. నీ గురించి నువ్వు మాత్రమే ఆలోచించుకోవాలి. దీపం మట్టితో చేసిందా, బంగారంతో చేసిందనేది ముఖ్యం కాదు. అది చీకటిని ఎంతవరకు తన వెలుగుతో దూరం చేసిందనేదే ముఖ్యం. అలాగే నీ మిత్రుడు పేదవాడ, ధనికుడా అనేది ముఖ్యం కాదు నేస్తమా. ఆపదలో ఉన్నప్పుడు మనల్ని వదిలి వెళ్లకుండా ఎంత మేరకు ఉన్నాడనేదే ముఖ్యం. అర్థమైందనుకుంటా. ఆత్మీయులు అనుకున్న వాళ్ళే నమ్మక ద్రోహులైతే పిరికివాడు కృంగిపోతాడు నేస్తమా. అదే ధైర్యవంతుడు వాళ్ళ ముసుగులు తొలగిపోయినందుకు ఆనందపడతాడు, గెలిపించేందుకు మరింత పోరాడతాడు. అందుకే నేస్తమా, లైఫ్ ఈజ్ ఏ రేస్, ఓన్ ఇట్. మనల్ని మోసం చేసిన వారిని ఏనాటికైనా మర్చిపోగలం, కానీ మనల్ని మోసం చేసిన వాడు మాత్రం ఎప్పటికీ మనల్ని మర్చిపోలేడు. ఏ దెబ్బ తగిలినా, ఏ ఉసురు తనను తాకిందని ఉలిక్కి పడుతూ ఉంటాడు. మేకపోతు గాంభీర్యమే వాడిది. లోపల కర్మ ఫలితాన్ని లెక్కలు వేసుకుంటూ బ్రతికేస్తూ ఉంటాడు. జీవిత సత్యం చెప్పనా మిత్రమా, జీవితం అనే పుస్తకంలో ఒక్కో పేజీ ఒక్కొక్క అనుభవాన్ని నేర్పిస్తుంది. అందులో కొన్ని తియ్యనైన మధురానుభూతిని కలిగిస్తాయి, మరికొన్ని చేదైన స్మృతులుగా మిగిలిపోతాయి. ఏదేమైనప్పటికీ జీవితంలో మంచి, చెడు, సుఖం, దుఃఖం రెండూ ఉంటాయి. మంచితో కూడిన సుఖం అందరితో పంచుకోవాలి అనిపిస్తుంది. చెడుతో కూడిన దుఃఖం ఒంటరిగా భరించాల్సి వస్తుంది. అదే జీవిత సత్యం నేస్తమా. ఇల్లు కన్నా చిన్నవి గదులు, గదులు కన్నా చిన్నవి తలుపులు, తలుపుల కన్నా చిన్నవి తాళం, తాళం కన్నా చిన్నవి తాళం చెవి. కానీ చిన్న తాళం చెవితో మొత్తం ఇంటిలోకి వెళ్ళవచ్చు. అలాగే జీవితం అనే ఇంటికి సమస్యలనే గదులు ఉండవచ్చు, పరిష్కారం అనే తలుపులు ఉండవచ్చు. మరి ఆ తలుపులు తెరిచేది హృదయపూర్వక దైవ నామస్మరణమని చిన్న తాళం చెవి మిత్రమా. మిత్రమా, దేవుడు పాదాల చెంత పడుతున్న పువ్వు దేవుడు మెడలో దర్పంగా హారమై కొలువై ఉన్న పూలను చూసి అసూయగా అడిగింది, నువ్వు నేను ఒక్కటే, అయినా నువ్వు మెడలో, నేను పాదాల దగ్గర, నీ గొప్పతనం ఏంటి? దండలో ఉన్న పువ్వు చిన్నగా నవ్వి చెప్పింది, మాలలో చేరడానికి నన్ను సూదితో గుచ్చి నా గుండా దారాన్ని నింపుతారు. ఆ నొప్పిని భరించి నిలబడినందువల్లే నాకీ చోటు దక్కింది అని. అర్థమైందనుకుంటా. అమావాస్య నాడు
ఒక్కరోజు వెన్నెల కాయలేదని చంద్రుని నిందించడం ఎంత తప్పో, కోపంలో ఉన్నప్పుడు ఒక్క మాట అన్నారని మన అనుకునే మనిషిని వదులుకోవడం కూడా అంతే తప్పు అవుతుంది నేస్తమా. బంధాల్లో మనుషులు చేసే అతిపెద్ద తప్పేంటో తెలుసా? వినేది సగం, అర్థం చేసుకునేది పావు వంతు, ఆలోచించడమైతే అసలు 0, రియాక్షన్ మాత్రం 200%. ఇంకా బంధాలు ఎక్కడ నిలుస్తాయి చెప్పు మిత్రమా? డబ్బు లేని పురుషుణ్ణి వేశ్య విసర్జిస్తుంది, ఓడిపోయిన రాజుని ప్రజలు విసర్జిస్తారు, పళ్ళు ఇవ్వని చెట్టుని పక్షులు విసర్జిస్తాయి. ప్రపంచంలో అందరూ వారి వారి స్వలాభాన్ని చూస్తారు మిత్రమా. ఎప్పటి వరకు మన నుంచి జనానికి లాభం ఉంటుందో అప్పటి వరకే మనకి విలువ ఉంటుంది. కాదంటావా నేస్తమా? ఎవరైనా మనల్ని బాధ పెడితే మళ్ళీ వాళ్ళకి బాధ కలగాలని అనుకోకూడదు. ఒక్క నవ్వు నవ్వి దూరంగా ఉంటే చాలు. ఎందుకంటే మనం వేసే శిక్ష తాత్కాలికమైనది, దేవుడు వేసే శిక్ష శాశ్వతమైనది నేస్తమా. నీకు సమస్య ఉందని చెప్పుకుంటే నిన్ను చిన్నచూపు చూస్తూ నీ వీక్నెస్ ఆధారంగా నిన్ను వాడుకోవాలనుకునే మనుషులున్న సమాజం మనది నేస్తమా. మంచితనంతో సహాయం చేస్తే సమస్య తీరాక చేసిన సహాయాన్ని చిన్నదిగా చూసే మనసులు ఉన్న సమాజం మనది. అవునా నేస్తమా? మనిషి కన్నా స్వార్థజీవి లోకంలో ఎక్కడ ఉండడో. ఇష్టపడితే చెడును కూడా పట్టించుకోడు, ద్వేషిస్తే మంచిని సైతం, ప్రేమ మమకారాన్ని సైతం మర్చిపోతాడు. నేస్తమా, ఏమీ లేనప్పుడు పిలిచి పచ్చడి మెతుకులు కూడా పెట్టరు. అన్నీ వచ్చాక బ్రతిమలాడి మరీ పంచభక్ష పరమాణాలు వడ్డిస్తారు. మనిషిని, మానవత్వాన్ని చూడరు, స్థాయిని, సంపదను మాత్రమే చూస్తున్నారు నేస్తమా. లోకం తీరు ఇలాగే ఉంది. వేలెత్తి చూపినా, 1000 నోళ్ళతో పొగిడినా నీవు నీలాగే ఉండు నేస్తమా. నీకు మంచి అనిపించింది చెయ్యు, కానీ నీవు మంచి అనిపించేందుకు మాత్రం చెయ్యొద్దు. ఆత్మగౌరవంతో మెలుగు, అహంకారంతో కాదు. మొదటిది నీకు హోందాతననిస్తే, రెండోది నీకు మదాంధుని చేస్తుంది. నీ నడక నీది, నీ నడత నీది. అందరికీ నచ్చాలనుకోకు, అందరూ నీ వెంటే నడాలని అనుకోకు నేస్తమా. ఒక్క విషయం గుర్తించుకునేస్తమా, నీ స్నేహితుణ్ణి అతిగా నమ్మకు. రేపు అతనే నీకు శత్రువు కావచ్చు. శత్రువుని అతిగా ద్వేషించుకో, రేపు తనే నీకు నేస్తం కావచ్చు. స్నేహమైన, ద్వేషమైన ఏది కూడా మితిమీరకూడదు నేస్తమా. నిన్ను హేళన చేసేవారి గురించి అస్సలు పట్టించుకోకు మిత్రమా. నీవు అటు వెళ్ళగానే ఇంకొకరి మీద పడతారు, అది వాళ్ళ జబ్బు. మిత్రమా, మగాడి చేతిలో మోసపోయిన ఆడది సమాజంపై నమ్మకాన్ని కోల్పోతుంది. ఆడదాని చేతిలో మోసపోయిన మగాడు తనపై తానే నమ్మకాన్ని కోల్పోతాడు. కాదంటారా నేస్తమా? ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.